అరే మామ! నిన్న రాత్రి ఒక సినిమా జూసాను. అది లాస్ట్ మంత్ థియేటర్‌లో కవర్ జేయాల్సింది. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల కుదరలేదు. ఇంతకీ ఏం సినిమా మామ? 'శుభం' సినిమా మామ. సమంత ప్రొడ్యూసర్ ఈ సినిమాకి తెలుసు కదా! అండ్ ఈ సినిమాకి డైరెక్టర్ ఎవరో తెలుసా? ఎవరు మామ? లాక్‌డౌన్‌లో ఒక సినిమా వచ్చి హల్చల్ చేసింది నెట్‌ఫ్లిక్స్‌లో. చాలా మంచి క్రిటికల్ అప్లాస్ తెచ్చుకుంది. అండ్ ఆడియన్స్‌కి కూడా నచ్చింది. సినిమా బండి సినిమా డైరెక్టర్ ప్రవీణ్ కాండ్రేగుల ఈ సినిమాకి డైరెక్టర్ మామ. చాలా థిన్ లైను. ఆ థిన్ లైన్‌ని 2 గంటలు సాగదీయడం అవసరమా అని అనిపించింది. స్టార్టింగే నెగెటివ్ చెప్తున్నానని ఏమనుకోకండి. సినిమా మరీ అంత వరస్ట్‌గా అయితే లేదు. జస్ట్ యావరేజ్ ఫ్లిక్. బట్ ఏంటంటే ఈ సినిమాకి 2 గంటలు తీసి అంత పొటెన్షియాలిటీ లేదు. ఫస్ట్ చెప్పాలంటే ప్రవీణ్ కాండ్రేగుల మంచి లైన్‌నే ఎంచుకున్నాడు. బట్ ఏంటంటే ఆ లైన్‌ని లైటర్ నోట్‌లో ప్రెజెంట్ చేశాడు. లైటర్ నోట్‌లో ప్రెజెంట్ చేయడమే కాకుండా క్యారెక్టరైజేషన్స్ కూడా బాగా స్ట్రెచ్ చేయలేదు. జస్ట్ అవి కూడా లైటర్ నోట్‌లోనే రాసుకున్నాడు. అంటే ఈ సినిమాని మరీ హారర్ తీసుకెళ్ళిపోయినా, లేదా మరీ కామికల్‌గా తీసుకెళ్ళిపోయినా సెట్ కాదు. అందుకని ఒక మీటర్ సెట్ చేసుకొని అన్నీ సమపాల్లో కుదిర్చాడు. ఈ సినిమాలో పెర్ఫార్మెన్స్‌లు కూడా చాలా లైటర్ నోట్‌లో ఉంటాయి. కానీ లీడ్ యాక్టర్లు ముగ్గురు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పాత్రకు తగ్గట్టు బాగా నటించారు. ఫీమేల్ లీడ్స్ కూడా మంచి పాత్రలే వస్తాయి. వాళ్ళు కూడా బాగానే నేచురల్‌గా నటించారు. కానీ ఏంటంటే చెప్పాను కదా! ప్రతి దానికి మీటర్ సెట్ చేసుకున్నాడు కాబట్టి మనం ఏం కామెంట్ చేయలేం. అంతకు మించి పెర్ఫార్మ్ చేసిన సినిమా ఫ్లో, టోన్ మారిపోద్ది. ఇంతకీ టెక్నికల్ వాల్యూస్ ఎలా ఉన్నాయి మూవీకి? టెక్నికల్‌గా సినిమా చాలా బావుంటది. ఎందుకు చాలా బావుంటది అంటున్నానంటే, ఆ సినిమా మూడ్‌ని, టోన్‌ని ఎక్కడా పాడు చేయకుండా డైరెక్టర్ ఎలా అయితే కోరుకుంటాడో అలాగే సినిమాటోగ్రఫీ ఉంటది. అలాగే మ్యూజిక్ ఉంటది. అండ్ అలాగే మేకప్స్ కూడా ఉంటాయి. ఎక్కడా తక్కువగా అనిపించదురా మామ టెక్నికల్‌గా. ఇంకోటి చెప్పడం మర్చిపోయాను మామ. ఈ సినిమాలో సమంత అతిథి పాత్రలో ఉంటది. మనం ట్రైలర్‌లో కూడా చిన్న గ్లింప్స్ టైప్‌లో చూసాం సమంత క్యారెక్టరైజేషన్ ఉంటదని చెప్పి. సమంతని ఎందుకు సినిమాలో పెట్టాడో ఇప్పటికీ అర్థం కావట్లేదు మామ. ఆ క్యారెక్టర్‌కి అంత ఇంపార్టెన్స్ ఉండదు. ఒక 2, 3 సార్లు కనబడతది. ఏదో పెట్టాలని పెట్టినట్టు అనిపించింది. సమంత కనిపించినందుకు ఏదైనా సిగ్నిఫికెన్స్ ఉంటే బాగుండేదనిపించింది. ఒకవేళ హైప్ కోసం పెట్టాడేమో. అవును మామ. అంటే ట్రైలర్ కట్ కోసం స్పెషల్‌గా పెట్టినట్టు అనిపించింది నాకైతే సినిమా మొత్తం చూసాక. ఇంతకీ ప్రొడక్షన్ వాల్యూస్ ఎలా ఉన్నాయి? ప్రొడక్షన్ వాల్యూస్ అయితే బాగున్నాయి. అంటే ఆ సినిమాకి ఎంతవరకు కావాలో అంతవరకే ఇన్వెస్ట్ చేసింది సమంత. ఫస్ట్ కాబట్టి మంచి స్టార్ట్ అనే చెప్పుకోవచ్చు. ఫైనల్ గా ఈ సినిమాని మన సబ్స్క్రైబర్స్ కి సజెస్ట్ చేస్తావా చేయవా? సినిమా కాన్సెప్ట్ అయితే బాగుంటది. 2 గంటలే ఉంటది. ఆ 2 గంటలు నాకైతే 2.5 గంటలు చూసినట్టు అనిపించింది. కానీ ఒకటి మాత్రం చెప్పగలను. లేడీస్ కి అయితే ఈ సినిమా చాలా బాగా నచ్చుతది. ఎందుకంటే ఈ సినిమా సీరియల్ కాన్సెప్ట్ చుట్టూ తిరుగుతది కాబట్టి లేడీస్ కనెక్ట్ అయ్యే అవకాశం ఉంటది. మంచి కాన్సెప్ట్ కాబట్టి ఖచ్చితంగా ఇంటిల్లిపాది కూర్చొని చూడొచ్చు. అందరికీ కనెక్ట్ అవుద్దని నేను చెప్పను. కానీ ఖచ్చితంగా ట్రై చేయొచ్చు. టైం వేస్ట్ అయితే అయినట్టు అనిపించదు. కానీ ఏంటంటే కొంచెం లాగ్ అనిపిస్తది. అంతకు మించి ఇంకేం కాదు. హాట్‌స్టార్‌లో స్ట్రీమ్ అవుతోంది. లుక్ ఏసేయండి.